దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అందులో ఒక భాగాన్ని నేను చదువుతా. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచూ ఉండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని సేవ కోసం మనం రావాలంటే మరి ఇక్కడ పేతురు ఆంధ్రయ్య ఏం చేశారంటే తమ వలలు విడిచిపెట్టి, వలలు అనగా వారి జీవనోపాధి ఆ యొక్క సంబంధించింది విడిచిపెట్టి క్రీస్తుని వారు వెంబడించారు. కాబట్టే వారు భూమిని తల్లకిందుల చేసేవారు మన మధ్యకు వచ్చారని అందరితో గుర్తింపబడ్డారు. వాళ్ళు అనేకమైన ప్రాంతాలు తిరిగి సేవ చేశారు. కాబట్టి వలలు విడిచిపెట్టాలి. లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా దేవుని మీద ఆధారపడి సేవ చేసినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని, ఆ వ్యక్తిని దీవిస్తాడు. విశ్వాసి జీవితంలో దేవుడు దీవించాలంటే నీకు ఈ లోక సంబంధమైన అలవాటులు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి నీవు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఆత్మీయ స్థితిని బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి వింటున్న మీ అందరూ కూడా సేవకులైతే మరి శిశువులు ఏ విధంగా అయితే వలలు విడిచిపెట్టి వచ్చారు ఆ విధంగా విడిచిపెట్టాలి. విశ్వాసులైతే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. దేవుడు అప్పుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.